35 సైజ్ బ్లౌజ్ కి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, కట్ వర్క్ అండ్ బ్యాక్ ఓపెన్. ఓకే, హై నెక్. హైట్ అయితే చూసుకోవాలి. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. చూడండి, బ్యాక్ ఓపెన్ అంటే ఈ ఓపెన్స్ అనేటివి వెనకాల ఉంటాయి. ఫోల్డింగ్ వచ్చేసి మనం ఇట్ సైడ్ వేసుకున్నాము. ఓపెన్స్ వచ్చేసి ఇది 8.75 వస్తుంది. చూడండి, 8.75 ఇక్కడ ఖర్చుకి తీసేసి 8.7 దగ్గర మనం మార్కింగ్ అయితే ఇలా చేసుకుందాం. ఇది చెస్ట్ 8.75 చెస్ట్. ఇది 30 ఇంచెస్ ఉంది. ఇదిగోండి 30 అంటే 7.5. ఇక్కడ 7.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ డాట్ ఉండాలి కదా, ఈ డాట్కు ఒక 1 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ వేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ డాట్కు, తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకేసుకుందాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చుకేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు నడుముకు దాటు తీసేసిన తర్వాత మార్కింగ్ పెట్టామో అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఆ తర్వాత ఇలా ఖర్చుకి మార్క్ చేసుకుందాం. ఆ తర్వాత డాట్కి కూడా మనం మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి కూడా 4 ఇంచెస్ దగ్గర తీసుకొని ఈ విధంగా అయితే నేను డాట్ మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ 1 ఇంచు ఇక్కడ కవర్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు కరెక్ట్గా మనకు 30 ఇంచులు నడుము అయితే వచ్చేస్తుంది. చూడండి, 7.5. సింపుల్ అండి. నడుముతో తీసుకున్నా చెస్ట్తో తీసుకున్నా ఒకటేలాగా ఉంటుంది. కానీ ఒకవేళ నడుము సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువగా ఉందనుకో, అప్పుడు మనకు నడుము కొలతతోటి పైకి ఎంత వేసుకోవాలి అనేది కొంచెం తెలియదు అనమాట. సో చెస్టే చూసుకున్నాం అనుకోండి, నడుము దగ్గర ఎక్కువ వచ్చినా మనం ఖర్చుకి కొంచెం కట్ చేసుకొని కుట్టుకున్నా కానీ అది సెట్ అయిపోతుంది. నడుము కంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేము. ఒకరికి ఎక్కువగా ఉంటుంది, ఒకరికి తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చెస్ట్ తీసుకోవడమే ఉత్తమం, బెస్ట్. చెస్ట్ కొలత బెస్ట్ అని నేను అనుకుంటాను. ఓకేనా? అంటే ఒక్కొక్క టైలర్ వాళ్ళకి అలవాటైన పద్ధతి ప్రకారం కుడతారు. ఎవరిని నేను ఉద్దేశించి అనట్లేదండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మటుకు అడిగారు కాబట్టి నేను ఈ పాయింట్ అయితే చెప్పాను. ఓకేనా?